హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ క్లాస్ చెప్పుకుంటున్నాము. ఎవరు కానీ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 to 5 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. క్వశ్చన్: కోడింగ్ను DPEJOHగా కోడ్ చేసినట్లయితే అదే కోడ్ భాషలో ఆల్ఫాబెట్ యొక్క కోడ్ పేరు ఏమిటి? అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనం ముందు ఆల్ఫాబెట్స్ వేసుకోవాలి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఆల్ఫాబెట్స్ని వాటి నెంబర్ తోటి వేసుకోవాలి. A అంటే 1, B అంటే 2, C అంటే 3 అని Z దాకా 26 వేసుకుంటూ వెళ్ళాలి. కోడింగ్ని DPEJOHగా కోడ్ చేస్తే మరి ఆల్ఫాబెట్ని కోడ్ చేసేది ఏంటిది అనేది తెలుసుకుందాము. Cకును Dకి ఎంత డిఫరెన్స్? +1 కాబట్టి +1 వేసుకోవాలి. మనం కింద వేసుకోవాలి అంటే Aకి +1 ఏంటిది? B కాబట్టి B వేసుకోవాలి. ఓకును Pకి ఎంత డిఫరెన్స్? ఓకును Pకి కూడా +1 కాబట్టి ఇక్కడ Lకి కూడా +1 వేసుకోవాలి. Lకి +1 M. ఎంత డిఫరెన్స్? +1 కాబట్టి Pకి +1 ఏంటిది? Q. Iకును Jకి డిఫరెన్స్ +1 కాబట్టి ఇక్కడ Aకు Hకు +1 ఏంటిది? హై. ఆన్సర్ ఏంటిది? BMQI వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 తీసుకోవాలి. మనకి ఎగ్జామ్లో అందరూ టైం ఉండదు కాబట్టి టక్కున ఆప్షన్స్ తీసుకొని చూసుకోవాలి ఏది కరెక్ట్. Nకును Oకు +1, Aకును Bకి +1 కాబట్టి 1B కాబట్టి B. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సరు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది కోడింగ్ అండ్ డీకోడింగ్. ఒకసారి వింటే చాలా ఈజీగా అర్థమవుతుంది. కూడా అలాగే ఆల్ఫాబెట్స్ వేసుకొని చేసుకోండి, ఎందుకంటే త్వరగా మనకు కొందరు గుర్తుకు రాదు కాబట్టి మీరు కూడా అలానే వేసుకొని చేయండి. సెకండ్ క్వశ్చన్: గెలాక్సీని DXIXUVగా కోడ్ చేస్తే అదే కోడ్ భాషలో స్టార్ యొక్క కోడ్ పదం ఏంటి? ఇప్పుడు స్టార్ గురించి మనం తెలుసుకోవాలి. Gకును Dకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోవాలి. Dకి ఎంత? -3 అనేది ఉన్నది. -3 అనేది డిఫరెన్స్ ఉన్నది ఫ్రెండ్స్. ఎలా అయినా తీసుకుంటారు ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్. సరి సంఖ్యలో అయినా అడుగుతారు, రివర్స్లోనైనా అడుగుతారు. Sకు -3 ఏంటిది? P. Aకును Xకి ఎంత డిఫరెన్స్? దీనికి కూడా -3 కాబట్టి -3 వేసుకోవాలి. Tకి -3 ఏంటిది? Q. Lకును Iకి డిఫరెన్స్ ఎంత? Iకి -3 డిఫరెన్స్ కాబట్టి Aకి -3 అనేది చూసుకోవాలి. Aకు -3 అనేది X వస్తుంది. Aకును Xకి ఎంత డిఫరెన్స్? -3. ఇప్పుడు Rకు -3 ఏంటిది? QPO కాబట్టి O కాబట్టి PQXO అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్: ఒక కోడ్ భాషలో లాస్ అనునది NRJగా కోడ్ చేయబడితే అదే కోడ్ భాషలో గెయిన్ యొక్క కోడ్ ఏంటిది? ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేయాలి.
లాస్ అనేది NRJగా చేయబడితే గెయిన్ అనేది దానికి ఆన్సర్ చేయాలి. ఎల్కును ఎన్కు ఎంత డిఫరెన్స్? +2 కాబట్టి +2 వేసుకోవాలి. జీకి +2 I. ఓకును ఆర్కి ఎంత డిఫరెన్స్? +3 వస్తుంది కాబట్టి ఏకి +3 ఏంటిది? డి. ఎస్కును డబ్ల్యూకి ఎంత డిఫరెన్స్? +4. ఐకి +4 ఏమవుతుంది? JKLM అవుతుంది. ఈకును జేకి ఎంత డిఫరెన్స్? 5 కాబట్టి ఎన్కు +5 ఎస్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ IDMS ఆప్షన్ 3. ఒక సంకేత భాషలో రీడ్ని PAUVగా రాయగా అదే సంకేత భాషలో రైట్ని ఏ విధంగా రాస్తారు? ఆప్షన్ 1 UMDLV, 2 UNCLV, ఆప్షన్ 3 UNCLU. సారీ ఫ్రెండ్స్, ఇది V అని రాసిన. 4ది అంకుల్. రీడ్ PAUV అయితే రైట్ ఏ విధంగా రాస్తారు? ఆర్కును Pకి ఎంత డిఫరెన్స్? -2. ఈ డబ్ల్యూకు -2 అనేది U అవుతుంది. ఏకి ఎంత డిఫరెన్స్? -4. ఆర్కు -4 N వస్తుంది. ఏకున్న యూకి డిఫరెన్స్ -6. ఐకి -6 C అవుతుంది. ఈకన్న వీకి ఎంత డిఫరెన్స్? 8. టీకి -8 L వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ అనేవి సేమ్ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ UNCLV, థర్డ్ ఆప్షన్ UNCLU, ఫోర్త్ ఆప్షన్ UNCLE. R అనేది -4, I అనేది -6, T అనేది -8 కాబట్టి E అనేది -10 అవుతుంది. కాబట్టి ఈకి -10 అనేది U అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.